ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ వర్క్ షాప్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేస్తూ కూలీల ఆత్మగౌరవంతో బతికేలా వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చిందని తెలిపారు. ఉపాధి హామీ నిధుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీకి కేవలం 3,60,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో ఏకంగా 9 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారని అన్నారు. సందర్భంగా ప్రధానమంత్రిగా పార్టీ ఆవిర్భవించినప్పుడు కోరుకున్నటువంటి కల అయినటువంటి అంత్యోదయాన్ని పరిపూర్ణం చేయడానికి, పేద ప్రజల జీవన పరిణామాలలో ప్రమాణాలలో మార్పులు తీసుకురావడానికి అని చెప్పి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చే ప్రతి చట్టం పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసేటువంటి చట్టాలను తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే 2025 వీబీజీ రామ్జీ అని జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం లోపల మార్పులు చేర్పులు తీసుకొని కొత్త చట్టాన్ని భారత పార్లమెంటు ద్వారా పాస్ చేయించి దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలని మరింత గొప్పగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొత్త చట్టం రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. మోడీ గారు చేసిండ్రు కాబట్టి దాన్ని వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు చేస్తూ రకరకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలను చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చర్చ జరపడానికి, చట్టంలో ఏమైనా సవరణలు సూచనలు చేయడానికి పూర్తి సమయం ఇచ్చి పార్లమెంట్ లోపల అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోకుండా కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దిగజారుతుంది. కాబట్టే రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడో మోడీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదం ఇస్తే ఆ నినాదానికి స్పందించినటువంటి ఈ దేశ ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి ముక్త భారత్గా చేయబోతున్నారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. 100 రోజులు ఉన్నటువంటి పని దినాలని 125 రోజులు పెంచడం. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేందో ఒకసారి చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 167, 190 రూపాయలు పర్ డే వేతనం ఇస్తే ఈరోజు ఆ వేతనాన్ని 307 రూపాయలకు పెంచడం జరిగింది. పని దినాలు పెంచడం, వేతనం పెంచడం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన నష్టమేందో చెప్పాలి. గతంలో మీరు పనిచేస్తే దానికి ఎక్కడ కూడా ఒక లెక్కపత్రం అనేది ఉండేది కాదు. సోషల్ ఆడిట్ చేసినప్పుడల్లా అనేక రకాలైనటువంటి అవకతవకలు జాతీయ ఉపాధి హామీ పథకంలో కనబడేటివి. ఇప్పుడు వాటిని సవరించి వీబీజీ రామ్జీ 2025 అనేటువంటి చట్టం ద్వారా చేసిన ప్రతి పనికి జియో ట్యాగింగ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పని నిజంగా జరిగిందా, డబ్బులు నిజంగా అక్కడ స్పెండ్ చేసిన మాట వాస్తవమేనా కాదా అని చెప్పడానికి జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా అమలు చేయబోతుంది. 12 వసంతాలు